వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మ్యాథ్స్ 2A ఈ సబ్జెక్ట్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సో అవన్నీ డిస్కస్ చేద్దాం. ముందుగా మనం దీని యొక్క బ్లూ ప్రింట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ అనేది డి మోవర్స్ థియరం నుంచి వస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మనకు మంచి స్కోర్ కావాలంటే ఫస్ట్ ఏ చాప్టర్స్ చదవాలి, సో అందులో ఈజీ చాప్టర్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చూడండి అన్న, మనకి 2A ఈ సబ్జెక్ట్లో ఈజీగా మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మంచి చాప్టర్స్ ఈజీగా చేయడానికి ఈజీగా ఉన్న చాప్టర్స్, ఎక్కువ మార్క్స్ ఉన్న చాప్టర్స్, ఎలాంటి చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి చూడండి అన్న, డి మోవర్స్ థియరం. ఓకే, సో దీని నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో అప్రాక్సిమేట్లీగా ఒక 6 to 7 క్వశ్చన్స్ ఉంటాయి, అంతే సింపుల్. సో 7 క్వశ్చన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి, ఒకే మోడల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వరుసగా ఉన్నాయని చెప్పట్లేదు, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఇందులో కూడా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. సో ఇంకా మీరు ఇంకేం చేయాలి, బైనామల్ థియరంలో 7 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. ఇంకా మీకు ఈజీగా కావాలంటే ర్యాండమ్ వేరియబుల్స్, టేబుల్ సమ్స్ గుర్తుగా 7k² + k² క్వశ్చన్ ఒకటి. ఓకే, K 2K 3K 5K వరకు క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అంటే టేబుల్స్లో కేస్ ఉంటాయి కదా. సో మీన్ టు మీడియన్, ఓకే, మీడియన్ టు మీను, వేరియన్సీ, స్టాండర్డ్, స్టెప్ డీవియేషన్ ఫాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ప్రాబిలిటీలో కూడా మీకు ఏముంటుంటాయి, మీకు టేబుల్ సమ్స్ ఉంటాయి. సో ఈ రెండు చాప్టర్స్ కూడా ఈజీగా మనం 14 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 7 మార్కులు కూడా ఎవరు విడిచిపెట్టద్దు, 2 టేబుల్స్ క్వశ్చన్సే వస్తాయి. ఓకే, సో ప్రాబిలిటీలో వాటితో పాటుగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటి బేస్ థియరం, ఎడిషన్ థియరం ఉంటుంది. ఓకే, థియరమ్స్ ఇంపార్టెంట్. ఒకవేళ థియరం మిస్ అయితే మీకు ఇందులో నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇది సారీ, ర్యాండమ్ వేరియబుల్స్, మ్యాథ్స్ ఆఫ్ డిస్పర్షన్, ఈ రెండింటిలో టేబుల్ క్వశ్చన్స్ వస్తాను. ఓకే, ఈ రెండింటిలో టేబుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో మనకు మ్యాక్సిమం 7k² క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, అలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇందులో కూడా K 2K 3K క్వశ్చన్స్ అర్థమైందా. సో ఇందులో మీన్ టు మీడియన్ క్వశ్చన్, మీడియన్ టు మీను, స్టాండర్డ్ ఫాము, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, అర్థమైందా. సో సింపుల్గా ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి, మ్యాథ్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్. మీరు ఎంతైనా మీకు ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్ మిస్ అయినా ఈ రెండు నుంచి 2 7s కవర్ అయిపోతాయి. ఓకే, 2 7s ఇక్కడ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చెప్పాను, డిమోర్స్ థియరం చెప్పా, 3 7s ఇక్కడ కవర్, అంటే 21 మార్క్స్ ఇక్కడ మీకు కవర్ అయిపోయాయి. ఓకే, సింపుల్. సో ఇంకా మీరు సింపుల్గా చేయాల్సిన 4 మార్క్స్కి వచ్చేసరికి ఏమున్నాయి, కాంప్లెక్స్ నెంబర్స్, అంటే 3 7s. ఇందులో సింపుల్ అంటే మాక్సిమం మనకి ఏవి రాకపోయినా సో అటెంప్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇందులో ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక 4, ఎంత చదవకపోయినా కాంప్లెక్స్ నెంబర్ నుంచి 4 మార్క్స్ ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు, సింపుల్. ఒక 4 వచ్చింది. ఇంకేంటి ఉన్నాయి, పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్. ఇందులో కంటే ప్రాబిలిటీలో 4 మార్క్స్ కొంచెం ఉంటాయి, ఇవి కొంచెం కష్టంగా ఉంటాయండి. ఓకే, సో పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్. ఇందులో అదేవిధంగా మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్. సో చూడండి, ఇందులో మిస్ అయినా ఇందులో మీకు ఖచ్చితంగా కవర్ అయిపోద్ది. ఓకే, ఇందులో ఒక 4 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తున్నా, 4 మార్క్స్ ఈజీగా ఉన్న చాప్టర్స్ చెప్తున్నా. ఇందులో ఒక 2, ఇందులో ఒక 2, ఎన్ని 2 2s, ఇక్కడ ఒక 2 పోయినా ఒక 2 చేసేస్తారు, అంటే 3 2 6 మార్క్స్, ఇవి 21 పాస్. అర్థమైందా, సింపుల్. మీకు ఏమి రాకపోయినా పర్వాలేదు, జస్ట్ ఈ చాప్టర్స్, ఇందులో ఈ మూడు 7 మార్క్స్ క్వశ్చన్లు, ఇందులో 3 4లు ఈజీ చాప్టర్స్. మీరు ఏం చదవకపోయినా ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అయినా సరే వచ్చేసేలాంటి క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ అనమాట, అర్థమైందా. సో ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలి, సో 5 మార్క్స్కి సరిపోతాయి, బట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయినా, మరొక 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా, లేదా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలండి, కష్టం. పాస్కి చూడాల్సిన వాళ్ళు 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వరు, ఒకవేళ లిమిట్. సో ఒక 7 ఒక 4 ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఏదైనా మిస్ అయినా సో మీకు యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఈ విధంగా సింపుల్గా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇందులో ఈజీ చాప్టర్స్ మరీ చెప్తున్నా, కాంప్లెక్స్ నెంబర్స్ వెరీ ఈజీ. కమింగ్ టు 7 మార్క్స్ క్వశ్చన్స్, డిమోర్స్ థియరం. నెక్స్ట్ ఈ లాస్ట్లో 3 చాప్టర్స్, మ్యాథ్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్లో టేబుల్ సమ్సే, మ్యాథ్స్ ఆఫ్ డిస్పర్షన్ వీలైతే ఇందులో టేబుల్ సమ్సే వస్తాయి. ప్రాబిలిటీలో థియరమ్స్ ఇంపార్టెంట్. థియరమ్స్ ఏంటి, బేస్ థియరం, ఎడిషన్ థియరం. ఓకే, థియరమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బైనామల్ థియరం, ఇందులో కూడా 2 7s వస్తాయి. ఇందులో ఒక 7 మీరు చేసేయగలరు, ఒక 7 కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఎక్కడైనా మీరు ఈ 3 7s ఎలాగైనా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మీకు ప్రాబిలిటీలో కొంచెం కష్టంగా ఇచ్చి ఏమైనా థియరమ్స్ ఇచ్చి మీకు ఒక 7 మిస్ అయినా ఇది ప్రిపేర్ అయ్యి ఇందులో ఒక 7 వచ్చేస్తుంది, అంటే ఇక్కడ 2 7లు, ఇక్కడ 3 7లు, ఇక్కడ 4 7లు ఈజీగా వస్తుంది.
ఓకే. ఇలా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ 7 మార్క్స్ ప్రతి చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అర్థమైంది కదా. సో ఇవన్నీ చూద్దాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి డి మోవర్స్ థియరం నుంచి వస్తుంది. మీకు ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ డి మోవర్స్ థియరం నుంచి వస్తుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చూడండి. దీంట్లో మీకు సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మిగిలిన క్వశ్చన్ వచ్చేస్తుంది. డి మోవర్స్ థియరం అనగానే మనకు గుర్తొచ్చే ఫార్ములా ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఈ ఫార్ములా వస్తే ఈ చాప్టర్లో నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఫార్ములా ఏంటి, ఎన్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఓకే. సారీ, ఎన్ కాస్ థీటా కాదు, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఇది ఫార్ములా. చూడండి, ఫార్ములా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. దీనికి ఫార్ములా ఏంటంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే. అంటే ఎన్ వచ్చి థీటా ప్లస్లో మల్టిప్లై చేస్తుంది, అంతే, సింపుల్. ఎప్పుడు మల్టిప్లై చేస్తుంది అంటే క్వశ్చన్ ఏదైతే ఈక్వేషన్ ఉందో అది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఒకవేళ లేకపోతే మనం ఈ విధంగా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఫార్ములా అప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతే. ఈ 3 స్టెప్స్ మీకు ఏ క్వశ్చన్ అయినా ఈ 3 స్టెప్స్ యూస్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేవచ్చు. ఏంటి, ఒక క్వశ్చన్ వేస్తాడు. ఓకే. సో ఆ క్వశ్చన్ అనేది నీకు అయితే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ రూపంలో ఉండదు. ఓకే. ఉంటే వెల్ అండ్ గుడ్, ఉండదు. లేనప్పుడు ఏం చేస్తావు, అందులో వాల్యూస్ కొన్ని తీసుకొని ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ వచ్చేలా రాసుకుంటాం. ఓకే. రాసుకొని ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, అంతే. ఈ 2 స్టెప్సే. ఓకే. సింపుల్. ఈ చాప్టర్ నుంచి ఎప్పుడు ఈ ఫార్ములా వస్తే సరిపోద్ది. ఈ చాప్టర్ ప్రతి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి 2 క్వశ్చన్స్ అన్నా, ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ 5 to 6 ఇయర్ తీసుకుంటే అందులో 3 to 4 ఇయర్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకే. ఈ క్వశ్చన్ అవ్వచ్చు, ఈ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా మీకు ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇందులో చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తావు, 2 ఒక దగ్గర ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తావో ఈ క్వశ్చన్ అదే విధంగా సాల్వ్ చేయాలి. ఒక్క స్టెప్ కూడా చేంజ్ ఉండదు. ఓకే. ఒక్క స్టెప్ కూడా చేంజ్ ఉండదు. ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తావో సెకండ్ క్వశ్చన్ అదే విధంగా సేమ్ టు సేమ్. ఓకే. ఆన్సర్ చేంజ్ అవుతాయి ఎందుకంటే వాల్యూస్ చేంజ్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సేమ్ మోడల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏమన్నా ఒక ఇంటి చేస్తాడు. సో దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ మనకి ఇది. ఓకే. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ క్వశ్చన్ ఎవరైతే సాల్వ్ చేస్తారో ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సింపుల్, అవి వల్ల వద్దు. ఓకే. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్, ఈ ఫార్ములా ఎవరికైతే వస్తుందో ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా దట్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే. సో ఆల్రెడీ చాప్టర్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసాం. వీటికి ఆన్సర్స్ నేను ప్రతి సమ్తలకు ఆన్సర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసాం, చెక్ చేయండి. వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే. సో యాప్లు మీకు అన్ని ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. ఓకే. యాప్లో మీరు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. యాప్లో మీకు ఫ్రీగానే పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇది కూడా థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ థర్డ్ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. అర్థమైందా? సింపుల్. ఇదేంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లోపలికి మార్చుకొని ఫార్ములా అప్లై చేసేయడం, అంతే, సింపుల్. ఓకే. చాలా సింపుల్. ఈ క్వశ్చన్ చూడగానే చాలా పెద్ద క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎటువంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ చాప్టర్ మొత్తం నీకు యూజ్ అయ్యేది ఒకే ఒక ఫార్ములా అని మీకు చెప్పా. ఓకే. ఆ ఫార్ములా వస్తే ఏ క్వశ్చన్ సాల్వ్ చేసేవచ్చు. చూడన్నా, మీకు మ్యాక్సిమమ్ ఫస్ట్ 1, 2, 3, 4 క్వశ్చన్స్. ఓకే. 4 క్వశ్చన్స్, 2 మోడల్స్. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇది అదేవిధంగా ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ చెప్తా. ఓకే. 1 minute. దీంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి, ఇదిగోండి 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. ఇది ఎవరైనా సాల్వ్ చేస్తారో ఇది ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకే. ఇక్కడ మీకు ఏం చెప్పాను, మీకు ఒక 3 మోడల్స్ మంచిగా చెప్పా. ఒక 3 మోడల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చెప్పా. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు మిస్ అయితే, ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మ్యాక్సిమం ఈ క్వశ్చనే వస్తుంది. ఓకే. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మంచి మార్క్స్ అని వస్తాయి, 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే. మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మీకు ఫస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ చెప్పా. ఈ క్వశ్చన్స్ కానీ ఆ క్వశ్చన్ మిస్ అవ్వకపోతే ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. సో ఇందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకటే, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకేలా సాల్వ్ చేస్తాం. ఇందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకేలా సాల్వ్ చేస్తాం. అంటే ఈ 2 క్వశ్చన్స్ కన్సిడర్ చేయండి. ఓకే. సో ఈ 2 క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఈ క్వశ్చన్ మీకు వస్తుంది పర్ఫెక్ట్గా.
ఈ క్వశ్చన్ మీకు రాకపోతే అప్పుడు ఆ ఫస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అవి కూడా ఇంకా రాకపోతే ఈ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా? సో ఇంకా మీకు బ్యాడ్ లక్ అయితే ఈ క్వశ్చన్ వస్తుంది. బట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫార్ములా ఒకటే, ప్రాసెస్ ఒకటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వీటికి ఆన్సర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఆల్రెడీ ఛానల్లో కూడా వీటికి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. యాప్లో పీడిఎఫ్స్ ఉంటాయి, చెక్ చేయండి అన్న. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, సో దీంతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకే, సో ఇవి డీమూవర్స్ థియరంలో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చాప్టర్ 7 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందులో కూడా సేమ్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో కూడా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది కూడా సేమ్ ఒకటే మోడల్లో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సింపుల్. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో బ్లూ ప్రింట్ చెప్పేటప్పుడే చెప్పా ఈ చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్స్ అని. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇదేంటి 2 అండ్ ఎక్స్ -12 ఈ మోడల్లో ఉంటే ఏ విధంగా చేయాలి? క్లాస్ 1 క్లాస్ 2 ఓకే, రెసిప్రోకలా ఇది చెప్పాను కదా, ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం కదా. సో సేమ్ అంతే, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఇందులో మీకు ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అదేవిధంగా ఏంటి సాల్వ్ ది ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఒక జామెట్రీ ప్రోగ్రెషన్ అంటాడు. చూడండి సింపుల్. ఒకటి చూడండి 3 క్వశ్చన్స్ అంటే జామెట్రీ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తారు. ఓకే, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇలా G10 ఇస్తారు లేదా AP అని ఇస్తారు. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రీ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చి 3 ప్రోగ్రెషన్ మనం సాల్వ్ చేయాలి. ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? ఓకే, ఇది ఆల్రెడీ మీకు చెప్పా ఏంటి సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ 2 ఎక్స్ అంటే దీని క్వశ్చన్ ఎంత 1 12 విధంగా ఉంటే హైయెస్ట్ డిగ్రీ అంతా 5. సో హైయెస్ట్ డిగ్రీ క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఏమని చెప్పాను కదా, అంతే ఆ మోడల్లో చేయడమే సింపుల్. అదే ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వచ్చే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఏమవుతుంది, ఇదిగోండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రీ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? రూట్స్ ఇచ్చాడు. ఆ రూట్స్ అన్ని ఏపీలో ఉన్నాయని, అదేవిధంగా జామెట్రీ ప్రోగ్రెషన్లో ఉన్నాయని, అదేవిధంగా హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చూపించాలి. అర్థమైందా? సింపుల్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. అర్థమవుతుందా? మీకు మ్యాక్సిమం ఏవైతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పాను కదా, ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, ఇవన్నీ ఒకటే మోడల్. ఒక క్వశ్చన్ ఎవరైతే ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తే ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఈ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇంకా ఉంది 3rd క్వశ్చన్. ఈ రెండు ఒక మోడల్. ఈ క్వశ్చన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు 3rd క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే, అర్థమైంది. అవి థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు బైనామియల్ థియరం ఈ చాప్టర్ నుంచి వస్తుంది. ఇందులో నుంచి మీకు ఆల్రెడీ చెప్పా 2 7s అని, అంటే 14 మార్క్స్. సో ఈ 14 మార్క్స్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి, ఎన్ని మోడల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఒకసారి చూద్దాం. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. ఓకే, సో ఒక మోడల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక మోడల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక మోడల్ ప్రిపేర్ అయితే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంకో మోడల్ ఉంటుంది అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఇవి కూడా. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అది మీద ఒక సిరీస్ ఇస్తాడు, దీన్ని ప్రూవ్ చేయమంటాడు. ఒక సిరీస్ ఇస్తాడు, దీన్ని ప్రూవ్ చేయమంటాడు. ఓకే చూడండి, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, కొంతమంది ఒక సిరీస్ ఇచ్చాడు, దీన్ని ప్రూవ్ చేయాలి. సింపుల్ క్వశ్చన్స్, డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఈ మోడల్లో. ఈ చాప్టర్లో ఈ మోడల్ జస్ట్ ఎంతవరకు నువ్వు ఏమి రాకపోయినా ఒక 15 minutes దీని మీద స్పెండ్ చేస్తే ఈజీగా ఈ మోడల్ నేర్చేసుకోవచ్చు. ఇంకో మోడల్ ఉంటుంది, ఈ మోడల్ కొంచెం కష్టమే, అంటే ఫార్ములాస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫార్ములాస్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. మన ఫార్ములాస్ చదవం కదా, ఎగ్జామ్ ముందు చదువుతాం, బట్ ఆ రోజు గుర్తు రాకపోవచ్చు, రైట్. సో బట్ ఈ ఫార్ములా మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మోడల్లో ఈజీగా మనకు మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఒకవేళ మీకు టైం లేకపోతే ఈ మోడల్ ప్రిపేర్ అవ్వండి, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. బట్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా స్కిప్ చేసేవద్దు. ఓకే, ఇందులో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇవి చూడండి, ఇందులో సెకండ్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ ఒకటే. ఇది ఇస్తాడు, ఒక సిరీస్ ఇస్తాడు, ఇది ప్రూవ్ చేయాలి. ఈ క్వశ్చన్ ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తావో ఇది అదే విధంగా సాల్వ్ చేస్తావు. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్ ఇచ్చిన ఒక వాల్యూ ఇచ్చాడు. ఇదిగోండి, ఈ 3 క్వశ్చన్స్ ఒకటే. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేస్తావు అదే విధంగా ఈ మోడల్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ ఎవరైతే పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తారో
గుర్తు పెట్టుకోకుండా లుక్ పెట్టుకోకుండా స్టెప్ బై స్టెప్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో ఒక క్వశ్చన్ చేసి సరిపోతుంది అన్న. ఏంటి ఇవన్నీ ఒకటే సిరీస్ ఇచ్చి ప్రూవ్ చేయమంటాడు. అప్పుడు నీకు ఎలా ఒకటి నేను పర్ఫెక్ట్గా చేసావు అనుకోండి, ఏ విధంగా చేస్తానో ఏది ప్రూవ్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో స్క్వేర్స్లో చేయాలి. ఫర్ సపోజ్ ఇది లేదనుకోండి, ఇదే ఉందనుకోండి, ఆ సిరీస్ నుంచి ఒక సిరీస్ ఇచ్చి దాన్ని సమ్ కొనుక్కోమంటాడు, అదొక మోడల్ ఉంటుంది. సో సిరీస్ ఇచ్చి నీకు ఏమో ఈక్వేషన్ కొనుక్కోమంటాడు, ఇది ఒక మోడల్ ఉంటుంది. ఓకే, ఈవెన్ మీకు ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సిరీస్ ఇచ్చి ఈ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెకండ్ మోడల్. ఇది ఒక మోడల్లో క్వశ్చన్స్ ఇవి. సెకండ్ మోడల్ ఇదేంటి, ఒక క్వశ్చన్స్ ఇచ్చాడు, ఏమన్నాడు, ఆరిన్ ఏపీ అన్నాడు. ఓకే, n+1 ఆరిన్ ఏపీ అన్నాడు, అయితే చూపించమన్నాడు. సింపుల్ ఇంతే. ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఈ మోడల్ కొంతమందికి రాదు, ఎందుకంటే ఇందులో కొంచెం ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, సో ఫార్ములాస్ మర్చిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ ముందులో చదువుతాం కదా, సో ఆ టైం ఫార్ములాస్ గుర్తు రాకపోవచ్చు. ఓకే, సో ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం కష్టం అవుతుంది. బట్ ఈ మోడల్ మాత్రం మిస్ చేయొద్దు. ఓకే, ఈ మోడల్ 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఇవన్నీ ఒక మోడల్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్, ఈ థర్డ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఈ రెండు కూడా. అర్థమైందా? ఇందులో థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఈ రెండు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, ఎక్కువ అవకాశం ఉంది ఈ క్వశ్చన్స్ రావడానికి. అర్థమవుతుందా? ఓకే, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నా చూడండి. ఈ మోడల్ మీకు చెప్పాను కదా, సో ఈ మోడల్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవి చూడండి. థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక మోడల్ నాన్న. ఓకే, సో మీకు ఫస్ట్ మోడల్ ఎందుకు రెండు క్వశ్చన్స్ ఇచ్చానంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఫస్ట్ మోడల్లో. ఓకే, సో ఈజీగా ఒక క్వశ్చన్ వస్తే చాలు, మీదంతా ఈజీ సాల్వ్ చేసేవచ్చు. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ వచ్చేసరికి 8th క్వశ్చన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ నుంచి 8th క్వశ్చనే వస్తుంది అనుకోండి. ఓకే, 8th క్వశ్చన్ సింపుల్, ఈ మోడల్ మాత్రం సింపుల్, ఈ మోడల్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. బట్ ఈ క్వశ్చన్ ఒకవేళ మిస్ అయితే, ఓకే, సో పేపర్ మనం తయారు చేయట్లేదు కదా, సో ఆ క్వశ్చన్ ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ క్వశ్చన్కి ఇవ్వండి. ఓకే, సో ఇది కూడా ఇంకా మిస్ అయితే ఈ క్వశ్చన్. ఓకే, ఈ మోడల్ క్వశ్చన్స్ సింపుల్, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ క్వశ్చన్స్ నుంచి. సో నెక్స్ట్ చాప్టర్ ఫర్ 7 మార్క్స్. అర్థమైందా? ప్రాబబిలిటీ మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఈజీ చాప్టర్స్ ఏంటో అని. సో ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటని కూడా చెప్పా. అర్థమైందా? ప్రాబబిలిటీ అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, ర్యాండమ్ వేరియబుల్స్ చూపించాం మీకు. మరి ఇందులో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్. ఇంకా ఇచ్చాడు ఎడిషన్ థియరం. మీకు చెప్పా, ప్రాబబిలిటీ అనగానే మనకు గుర్తొచ్చేవేంటి, ఎడిషన్ థియరం, బేస్ థియరం. ఓకే, సో ఎడిషన్ థియరం మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీకు అది ప్లస్ ఎడిషన్ థియరం నేర్చుకుంటే ఎడిషన్ థియరం వస్తుంది. సో ఎడిషన్ థియరం బేస్ చేసిన ఒక 2 to 3 క్వశ్చన్స్, ఒక 4 క్వశ్చన్స్ అనుకోండి, ఒక 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఎడిషన్ థియరం వస్తే ఎడిషన్ థియరం చేసేస్తారు, 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు. బేస్ థియరం కూడా అంతే, బేస్ థియరం వస్తే బేస్ థియరం ఉంటుంది, దానిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సింపుల్, 2 థియరమ్స్ వస్తే చాలు, ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చే సాల్వ్ చేసేస్తారు. థియరం లుక్ పెట్టడం కాదు. ఓకే, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎడిషన్ థియరం, బేస్ థియరం, ఈ రెండు వస్తారు. మిగతా క్వశ్చన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్ వస్తే మిగతా అన్ని క్వశ్చన్స్లోనే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఏదో ఒక థియరం ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇదిగోండి, 4th క్వశ్చన్ ఒకటి. అర్థమైందా? పెద్ద క్వశ్చన్లా కనిపిస్తాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకవేళ మీకు మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఎడిషన్ థియరం, బేస్ థియరం. ఓకే, ఎడిషన్ థియరం, బేస్ థియరం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు 90% ఈ రెండు క్వశ్చన్స్ వస్తాయి, 95% ఈ రెండు క్వశ్చన్స్ వస్తాయి. మీ లెక్క మీకు ఈ రెండు మిస్ అయితే, ఎందుకంటే ఈ రెండు కొంతమంది చేయలేరు. ఓకే, ఈ రెండు మిస్ అయితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది 6th క్వశ్చన్. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఈ రెండు వస్తాయి, ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. ఓకే, ఇంకా మిస్ అయితే ఇది రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ అయితే ఆ మోడల్ వస్తుంది, లేకపోతే ఈ మోడల్ వస్తుంది. ఓకే, సో అలా చెప్పాను మీకు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఏంటి ప్రాబబిలిటీ చాప్టర్లో. మరి ర్యాండమ్ వేరియబుల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చూడండి. ర్యాండమ్ వేరియబుల్స్ అనగానే మీకు టేబుల్ ఇమాజిన్ అయిపోవాలి. ఓకే, ఎందుకంటే టేబుల్లో ఉంటాయి. ఇందులో ఏముంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీన్ టు మీడియన్, మీడియన్ టు మీను. అర్థమైందా? మీన్లో మీడియన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఒక డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమైంది? సింపుల్ క్వశ్చన్స్ ఇందులో కూడా. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అని ఇచ్చాడు. ఇందులో వాడికి ఏం కావాలి, కే వాల్యూ కావాలి, ఈ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్. సో ఇప్పుడు చూడండి, ఇవి ఇందులో కూడా ఇందా అంతే, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని మీన్ ఒకటి కావాలన్నాడు. సో చూడండి, ఇక్కడ మీకు మీన్ ఒకలాగా ఉంటుంది, స్టెప్ డీవియేషన్ మీన్ ఫామ్లో చేంజ్ అవుతుంది కదా. సో మీకు మ్యాక్సిమం స్టెప్ డీవియేషన్ ఫామ్లో ఎక్కువసార్లు ఇస్తాడు. ఓకే, మీ క్వశ్చన్లో స్టెప్ డీవియేషన్ అని కనిపిస్తే ఆ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి.
రైట్. ఈ 2 క్వెషన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందులో చెప్పా. ఏంటి? మీకు బ్లూ ప్రింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా. k² సమ్ 7k² + k² సమ్ అన్నాను కదా! సో, ఆ సమ్ ఇదే. అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వెషన్ ఇది. ఈ 2 క్వెషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. నెక్స్ట్ ఇదిగోండి మీకు 0k, 0.2k, 2k, 3k సమ్ 0.3k అని వస్తాడు. ఓకే. ఈ క్వెషన్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్ అన్న. మీకు మ్యాక్సిమం మీరు ఏ పేపర్ చూసుకున్నా ఎక్కువ పేపర్స్లో ఈ క్వెషన్ కనిపిస్తుంది. ఓకే. ఇది మిస్ అయితే ఈ మోడల్ కానీ ఈ మోడల్స్ కానీ వస్తాయి. అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవన్నీ కూడా. ఈ క్వెషన్ మొత్తంతో నీకు సంబంధం లేదు. ఓకే. నీకు బాక్స్ ఉంది, క్వెషన్లు ఇస్తాడు కదా, ఓకే ఇస్తాడు. సో బాక్స్ చూస్తావు, చూసి ఇదంతా నీకు మరి అనవసరం. ఓకే, ఇదంతా లీవ్ ఇట్, ఇది చదవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అయిపోద్ది. బాక్స్ ఉంది, నాకేం కావాలి? కే ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ కావాలి, వేరియన్స్ కావాలి. అంటే నీకు మీన్ ఫార్ములా తెలిసి ఉండాలి, వేరియన్స్ తెలిసి ఉండాలి. కే ఏంటి? ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ, ఇవన్నీ ప్లస్ చేస్తావు. ఇవన్నీ ప్లస్ చేస్తే నీకు వచ్చే వాల్యూ కే. ఓకే, అది కే ఫైండ్ అవుట్ చేసేస్తావు. మీన్ ఫార్ములా వస్తుంది. సో మీన్ ఫార్ములా రావాలి. మీన్ ఫార్ములా వస్తే మీన్ ఈజీ కట్టివచ్చు. వేరియన్స్ ఫార్ములా మీకు మీను ఈ చాప్టర్ మొత్తంలోకి మీను, వేరియన్స్, కే ఫైండ్ అవుట్ చేయడం వస్తే సరిపోద్ది. ఓకే, వీటితో పాటు డిస్ట్రిబ్యూషన్ అక్కడక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇన్ ద ఎక్స్పెరిమెంట్, ఈ క్వశ్చన్ ఓకే ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ అన్నాను. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్సే. ఈ క్వశ్చన్ అంత ప్రిఫరెన్స్ లేదు, ఎందుకంటే మ్యాక్సిమం మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి? టేబుల్ క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పా. ఈ క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం, ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ సార్లు వస్తాయి. ఇవి రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్. ఓకే, సో ఇవి రాకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వస్తుంది ఎక్కువ సార్లు. అంటే అవి రాకపోతే ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయని అర్థం. ఓకే, సో ఆ క్వశ్చన్స్ రాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ రాకపోతే అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ మీకు చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్. మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ అన్నా కూడా మీకు ఏం కనిపించాలి ఇమేజ్లో? మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఈ జాబ్ నుంచి ఒక టేబుల్ సమ్స్ ఉంటాయి. రైట్. సో ఓకే, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు అక్కడ మాకు మీను, మీడియన్ కనిపిస్తాం, బట్ ఇక్కడ ఏంటి? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్ అడుగుతాడు. చూడండి ఇదిగోండి, అదే ఫస్ట్ క్వశ్చన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. ఓకే, మీకు వేరియన్స్ ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా వస్తే సరిపోద్ది. ఓకే, సారీ, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, వీటితో పాటు ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మోడ్ యామ్ ఫార్మ్ అంటాడు, అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు చూడండి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, వెయిట్ ఈ రెండు క్వశ్చన్స్ ఒకే మోడల్లో ఉంటాయి నాన్న. ఈ 2 క్వశ్చన్స్ ఒకే మోడల్లో ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా మీకు వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు, ఇక్కడ కూడా వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఇది ఏ విధంగా చేస్తాం, ఇది అదే విధంగా చేస్తాం, అది సింపుల్. ఓకే, ఓకే, 2 ఒకటే మోడల్ అనమాట. అందుకు నీకు ఒక క్వశ్చన్ కింద ఇచ్చా, అంతేకాని 2 ఒక క్వశ్చన్ కాదు. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నాకు స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో నీకు మీన్ ఫార్ములా చేంజ్ అవుద్ది కదా. సో మీన్ ఫార్ములా ఫస్ట్లో మీరు నార్మల్గా మీన్ ఫార్ములా ఎలా చేస్తారు, ఇక్కడ కూడా అదే మీన్ ఫార్ములా ఉండదు. స్టెప్ డీవియేషన్ మీన్ ఫార్ములా చేంజ్ అవుతుంది. అంటే ఎక్సెల్ ప్లేస్లో డీవియేషన్ ఉంది కాబట్టి డిఐ వస్తుంది. ఓకే, బై హెచ్ ఇంటూ హెచ్లు మారుతాయి. అర్థమైందా? సో ఇక్కడ కూడా ఇవేంటి? కంటిన్యూస్ టర్మ్స్ అంటే మిడ్ వాల్యూ ఫైన్ వచ్చేయడం, ఏ ఫైన్ వచ్చేయడం, ఎన్ హెచ్ ఫైన్ వచ్చేయడం మారుతాయి. ఓకే, సో సింపుల్. ఇలా కనుక మీకు స్టెప్ డివిజన్ ఫామ్ అనగానే మీకు ఏం ఫైన్ అవుట్ అవ్వాలి? టేబుల్ మనకి ఏమంటాం? మిడ్ వాల్యూస్ ఫైన్ అవుట్ చేయాలి, ఎన్ కావాలి, హెచ్ కావాలి, ఏ ఫైన్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఇలా ఉంటాయి సింపుల్. ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఎవరికైనా ఏ చాప్టర్ డౌట్ ఉన్నా అన్ని చాప్టర్స్ మీద 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం. ఓకే, సో ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి యాప్లో. ఓకే, ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఫైండ్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఇందులో చూడండి, ఇందులో మీకు రేర్ క్వశ్చన్ ఇది. మీడియన్, మీన్ ఇవి అరవడం రేర్. ఓకే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఎక్కువసార్లు మీకు అడిగిన క్వశ్చన్స్ ఇవే. అర్థమైందా? ఈ క్వశ్చన్, నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఒక ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్సే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి. అర్థమైందా? స్టెప్ డీవియేషన్ గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఈ చాప్ నుంచి స్టెప్ డీవియేషన్ మీద నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మిస్ అయితే ఈ క్వశ్చన్స్ కానీ, ఈ మోడల్స్లో క్వశ్చన్స్ కానీ, అర్థమైందా, ఈ మోడల్స్లో క్వశ్చన్స్ కానీ వస్తాయి. అర్థమవుతుందా? ఇంకా మీకు అంటే ఈ 2 కూడా ఇంకా మీకు పేపర్ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే,
సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక 3 to 4 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ మీరు ఏం చేయాలంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం అంటే రాసిందే ఫార్ములాస్ యూస్ చేసి ఫార్ములాస్ మళ్ళీ రాసి అది ఫార్ములాస్ ఇమేజ్ చేసుకోండి, ఫార్ములాస్ పేపర్ మీద పెట్టి క్వశ్చన్ కొంచెం లాంగ్ చేయడానికి ప్రయత్నించేయండి. ఓకే. సో ఈ చాప్టర్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ర్యాండమ్ వేరియబుల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ప్రాబబిలిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ బైనామియల్ థియరంలో 2 7s ఏ 7 చదవాలి, ఎలా చదవాలి చెప్పాను. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం అండ్ డి మోవర్స్ థియరంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాం కదా. సో ఇవి మనకి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి 7 మార్క్స్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఈ 6 చాప్టర్స్లో కూడా ఏ చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసాం. అర్థమైంది కదా.